కొంతమంది రాజకీయ నిర్ణయాలు ప్రతికూలతలు చూపుతాయి. తప్పుడు నిర్ణయాలు రాజకీయంగా ఇబ్బందులు తెచ్చిపెడతాయి. అటువంటి పరిస్థితిని ఎదుర్కొన్నారు వంగవీటి రాధాకృష్ణ. కాపుల ఆరాధ్య దైవంగా భావించే వంగవీటి మోహనరంగ కుమారుడిగా రాజకీయాల్లోకి వచ్చిన రాధ అనుకున్న స్థాయిలో రాణించకపోవడానికి ప్రధాన కారణం రాజకీయంగా తీసుకున్న నిర్ణయాలే. తండ్రి మాదిరిగా రాజకీయ ప్రభావం చూపించలేకపోయారు. ఒకేసారి ఎమ్మెల్యే పదవికి మాత్రం పరిమితమయ్యారు. దాదాపు 25 ఏళ్ల రాజకీయ జీవితంలో కేవలం 5 సంవత్సరాల పాటు మాత్రమే చట్టసభల్లో ఉన్నారు. తన తండ్రి మాదిరిగా చరిష్మా కలిగిన నేతగా మాత్రం మారలేకపోయారు. అయితే ఇప్పుడు తాజాగా ఏపీలో జరుగుతోన్న రాజకీయ పరిణామాలు వంగవీటి పదవిని తెచ్చిపెట్టేలా ఉన్నాయి. ఇటీవల సీఎం చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేసిన మాజీ మంత్రి అంబటి అరెస్ట్ జరిగింది. అయితే అంబటి కాపు సామాజిక వర్గానికి చెందిన నేత కావడంతో వైసీపీ కొత్త ప్రచారానికి తెరతీసింది. కాపులను కూటమి అణిచివేస్తోందని, కాపుల పట్ల వ్యతిరేకత చూపుతోందని ప్రచారం మొదలుపెట్టింది. చివరకు జగన్ సైతం కాపు నేతలతో ఇదే తరహా ఆరోపణలు చేయడం ప్రారంభించారు. దీనిని కూటమి లెక్క చేయలేదు. కానీ లోలోపల మాత్రం గత అనుభవాల దృష్ట్యా భయపడుతోంది. వచ్చే 3 సంవత్సరాలలో కాపుల విషయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూటమిపై విమర్శలు చేయకుండా ఒక భారీ వ్యూహానికి తెరతీసినట్లు తెలుస్తోంది. అందులో భాగంగానే 2 రోజుల కిందట వంగవీటి రాధాకృష్ణను పిలిచి చంద్రబాబు మాట్లాడినట్టు సమాచారం. వంగవీటి రాధాకృష్ణకు రాజ్యసభ పదవి ఇచ్చి కాపులకు సరైన మెసేజ్ పంపాలని చూస్తున్నట్లు తెలుస్తోంది. వంగవీటి రాధాకృష్ణ సరైన రాజకీయ నిర్ణయాలు తీసుకోలేదు. ఆయనకిప్పుడు రాజ్యసభ పదవి ఇస్తే మాత్రం టీడీపీ కూటమికి మైలేజ్ వస్తుంది. కాపుల్లో కూటమి ఇమేజ్ పెరుగుతుంది. కాపుల విషయంలో ఈసారి వైసీపీ ఎటువంటి వ్యాఖ్యానాలు చేయలేదు. వంగవీటి మోహనరంగ కుమారుడు రాధాకృష్ణకు వైసీపీ అన్యాయం చేసింది, తాము న్యాయం చేశామని కూటమి చెప్పేందుకు అవకాశం కలుగుతుంది. మరోవైపు రాధాకృష్ణను రంగంలోకి దింపడం ద్వారా వైసీపీలో ఉన్న కాపు నేతలను మరింత డిఫెన్స్ లో పెట్టొచ్చు. తొలిసారిగా 2009లో ఎమ్మెల్యే అయ్యారు వంగవీటి. దాదాపు పుష్కర కాలంగా ఆయన పదవులకు దూరంగా ఉన్నారు. రాజ్యసభ ఇస్తే ఆయనకు పొలిటికల్ రిలీఫ్ దక్కుతుంది. కూటమి కాపు వ్యతిరేక టెన్షన్ తప్పుతుంది. చూడాలి మరి ఏం జరుగుతుందో.